నమస్తే సాయిరామ్. భగవాన్ దివ్య కిరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ప్రతి సోమవారము అహం సత్యబోధ చెన్నైలో ధారావాహికంగా జరుగుతున్నటువంటి రుద్ర ప్రవచనానికి స్వాగతం సుస్వాగతం. రుద్ర పరిశోధకులు పరిశీలకులు ప్రవచనకర్త అయినటువంటి మన మాన్యులు మన గురువరేణ్యులు పూజ్యులు అయినటువంటి శాస్త్రి గారిని రుద్ర ప్రవచనం ప్రారంభించవలసిందిగా మా ఏఎస్బి అధినేత దంపతుల తరఫున, మా హృదయపూర్వక సాయి సోదర సోదరిముల తరఫున ఇదే స్వాగతం సుస్వాగతం. డియర్ సార్, సాయిరా. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 3వ అనువాకం 17వ మంత్రం పూర్తి చేసుకుని కంక్లూజన్ లో ఉన్నాం. ఈ అనువాకం మొత్తాన్ని 1-2 సత్సంగాల్లో సమీక్షించుకున్నాం. కారణం ఏమంటే 1-2 ఎందుకనంటే ఈ అనువాకం కొంచెం ప్రత్యేకమైన అనువాకం. 3వ అనువాకం సాక్షాత్ రుద్రుడే ద్రష్టగా దర్శించినటువంటి మంత్రాలు ఇందులో మనం చూసాం. 17 మంత్రాలను చూసాం. సో ఈ మంత్రాల్లో ఉన్నటువంటి రహస్యాల్ని, ఆ సంఖ్యాపరమైనటువంటి రహస్యాల్ని, దీన్ని స్వామి మనకి చెప్తున్నటువంటి నిత్య జీవితంలో సాధనాపరంగా ఎట్లా మలుచుకోవాలి అన్న విషయాల్ని కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సాధారణంగా ఈ ఉన్నటువంటి అనువాకాల్లో నమక అనువాకాలని 2 నుంచి 9 దాకా అనుకున్నాం. 1వ అనువాకం రుక్మంత్రాలు, మళ్ళీ 10వ అనువాకం నుంచి మళ్ళీ రుక్మంత్రాలు మనకు కనపడతాయి. ఈ 2 నుంచి ఈ 9 అనువాకాల మధ్యలో ఉన్నటువంటి 129 మంత్రాలు యజుమంత్రాలు. చాలా సింపుల్ గా ఒక్కొక్క వాక్యంగా ఉన్న మంత్రాలుగా మనం చూస్తాం. ఒక్కొక్క వాక్యంగా ఉన్న ఈ మంత్రాల్లో అఖండమైనటువంటి తత్వాన్ని, సాధన రహస్యాల్ని ఎన్నో మేళవించి మంత్ర రూపంలో చెప్పడం అనేది వీటి యొక్క ప్రత్యేకత. మంత్రం అంటే ఏమిటి? మనన త్రాణ ఇది మంత్ర. దాన్ని మననం చేయడం మూలంగా రక్షించగలిగినటువంటి శక్తివంతమైన అక్షరాల కలయికని మంత్రం అన్నాం. అందులో కూడా ఇది పరబ్రహ్మ నామాలకి సంబంధించిన మంత్రాలు. అది కూడా పరబ్రహ్మ ముఖతః వెలువడ్డ మంత్రాలు. అందువల్ల వీటి ప్రత్యేకత. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉన్నది. గాయత్రి మంత్రం ఒక ఋషి ప్రోక్తమైన మంత్రం. ఆ ఋషికి భగవంతుడి యొక్క అనుగ్రహం మూలంగా కలిగిన దర్శనం మూలంగా ఆయన ముఖతః వెలువడ్డ ఆ శబ్దం, ఆయన దర్శించినటువంటి ఆ రూపము, ఆ తాదాత్మ్యత స్థితిని గాయత్రి మంత్రం అని మనం అనుకోవచ్చు. అట్లా భగవంతుడికి తాను దర్శించే ఇతర దర్శనం అంటూ ఏమీ ఉండదు. మనలని, సామాన్యులైనటువంటి మనపోటి వాళ్ళని భగవంతుడిగా మార్చేదానికి చెప్పే రహస్యం మనకి అందించడమే ఆ మంత్రంలో రహస్యం తప్ప ఆయన ప్రత్యేకంగా దర్శించుకునే ఒక రూపం అనేది ఏది ఉండదు. నిరాకార పరాశక్తి ముఖత వెలువడేటువంటి మహత్తరమైనటువంటి వేద మంత్రాలుగా వీటిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల సాధారణ మంత్రాల కన్నా చాలా ప్రత్యేకమైంది. చతుర్వేదాలకి కూడా హృదయంగా చెప్పబడే రుద్రంలో చెప్పబడిన ఈ మంత్రాల్లో కూడా ఋషి దర్శిత మంత్రాలు ఎన్నో ఉంటే, 2వ అనుభాగం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రోమస మహర్షి దర్శించిన 13 మంత్రాలు. అందులో ఆయన వేసిన ప్రశ్నకి సమాధానంగా ఈ 3వ అనువాకంలో సాక్షాత్ రుద్రుడే అత్యంత నిగూఢమైనటువంటి సాధనా రహస్యాన్ని అత్యంత సాధారణమైనటువంటి విధానంగా భగవాన్ సత్యసాయి బాబా చెప్పినట్టుగా చెప్పటం మనం చూస్తున్నాం. దాని యొక్క వివరాల్ని ఒకసారి సమీక్షించుకుని ఈ 17 మంత్రాల్లో ఉన్న రహస్యాలు ఏమిటి అనేది తెలుసుకున్నాక అప్పుడు 4వ అనువాకానికి మళ్ళీ మనం పోదాం. ఇందులో 2 రకాల మంత్రాలు. మొదటి 8 మంత్రాల్లోనూ 3 నామాలు ఉన్నటువంటి నామత్రయ మహామంత్రాలు అవి. 2వ అనువాకంలో 13 మంత్రాలు నామత్రయ మంత్రాలు. 3వ అనువాకంలో 8 మంత్రాలు మాత్రమే నామత్రయ మంత్రాలు. ఆ 13 + 8 21 అయినాయి. 21 అంటే సంఖ్యాపరంగా 3. ఇది 3వ అనువాకంలో ఆ నామత్రయ మంత్రాల్ని కంక్లూడ్ చేస్తున్నారు. నామత్రయ మంత్రాలు ఆపేసి 9వ మంత్రం నుంచి నామద్వయ మంత్రాన్ని, అంటే 2 నామాలు మాత్రమే ఉండే మంత్రాల్ని
బహువచన పరంగా చెప్పడం అనేది మనం చూసాం. అట్లా 9 మంత్రాల్లో 9 రెళ్ళు 18 నామాల్ని 9 మంత్రాల రూపంలో చెప్పడం, ఆ 8 ప్లస్ ఈ 9 ఈ 17 మంత్రాలు కలిపి ఒకే ఒక మహాదర్శనంగా సాక్షాత్ రుద్రుడే దర్శించడం దీని యొక్క ప్రత్యేకత. రెండో అనువాకం కేవలం నామత్రయ మంత్రాలు మాత్రమే. నాలుగో అనువాకం దూర్వాస మహర్షి దర్శించిన 2 మంత్రాలు. నాలుగో అనువాకం ఆన్వర్డ్స్ 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ కూడా 4 నుంచి 7 అనువాకం దాకా ఉన్న ఈ మంత్రాలన్నీ కూడా నామద్వయ మంత్రాలు. 4, 5, 6, 7, 8. సో 7 ఇవన్నీ కూడా నామద్వయ మంత్రాలు. అంటే కేవలం 3వ అనువాకంలో మాత్రమే సాక్షాత్ రుద్రుడు దర్శించడం, దీనిలో మాత్రమే నామత్రయ నామద్వయ మంత్రాల యొక్క సమన్వయాన్ని మనం చూస్తున్నాం. 3 అంటే సాంకేతికంగా సమస్తమైన త్రిపుటులకి సంకేతం. శివుడి చేతిలో త్రిశూలానికి సంకేతం. మానవుల్లో ఉన్నటువంటి శరీరము, మనస్సు, ఆత్మ అనే త్రిపుటికి సంకేతం. సో అంటే విశ్వమంతా కూడా త్రిపుటిమయం, బ్రహ్మ విష్ణు మహేశ్వర సంకేతం. సో కార్య కారణ కారణాతీత ఆ మూడిటి యొక్క సంకేతం. అంటే ఈ 3 అనే సంకేతం 2 అనగానే ద్వంద్వాలకి సంకేతం. లావు సన్నం, పొడుగు పొట్టి, పెద్ద చిన్న, మంచి చెడు, ఆడ మగ అంటే త్రిగుణాత్మకము ద్వంద్వ సహితము అయినదే ఆ 3 + 2 5 ప్రపంచము. ప్రపంచం అంటే పంచీకృత పంచభూతాన్ని ఇది ప్రపంచ అన్నాం. పంచభూతాల యొక్క వ్యక్తీకరణే ప్రపంచం అన్నప్పుడు ఏమిటయ్యా ప్రపంచం అంటే 3 గుణాలు ఉంటాయి, 2 అన్ని ద్వంద్వాలు ఉంటాయి. ఈ ద్వంద్వ త్రిగుణ సహితమైనటువంటి ప్రపంచం అంతా కూడా లౌకికము. ఈ ద్వంద్వాలని ఆ త్రికాలని దాటిపోవటమే అమృతత్వము లేకపోతే శివత్వము అన్న సంకేతాన్ని సాక్షాత్ రుద్రుడే ద్రష్టగా మనకి ఇందులో చెప్పటం, సాధనాపరంగా చెప్పటం అనేది ఇందులో ప్రధానమైన అంశం. పైగా ఇందులో మంత్రాలు మనం చూద్దామా? ఆ మంత్రాల యొక్క చూస్తే ఆసీనేభ్య శయనేభ్య తిష్టేభ్య దావద్భ్య ఆ మంత్రాలు చూస్తే నుంచోవటం, కూర్చోవటం, పడుకోవటం, నిద్రపోవటం ఈ మాదిరిగా అర్థాలు వచ్చే మంత్రాలు. సాక్షాత్ రుద్రుడు పరబ్రహ్మ మంత్రాల్ని కూర్చోవటం, నుంచోవటం, పడుకోవటం అని చెప్పటంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని సాధనాపరంగా అనేక స్థాయిల్లో ఉన్నటువంటి భక్తుల పరంగా మనం అన్వయం చేసుకున్నాం ఆల్రెడీ. ఈ సాధనా స్థాయిని 4 అనుకున్నాం. ఈ 4 స్థాయిల్లో కూడా ప్రాథమిక స్థాయిని సంపత్ అని, ఆరూఢమైనటువంటి స్థాయిని ఆధ్యాస అనుకున్నాం. ఆ మధ్యలో ఉన్నటువంటి స్థాయిని ఆరోప సంవర్త అనుకున్నాం. అంటే అన్నిట్లోనూ భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితిని ఆధ్యాస అంటే వాడికి కన్ను మూసినా కన్ను తెరిచినా నీవే కదా, ఒక భగవంతుడు తప్ప. రామకృష్ణ పరమహంస ఎట్లా అయితే విశ్వం అంతా ఒకే ఒక కాళీమాతను చూశాడో ఆ స్థితికి పోవటాన్ని ఆధ్యాస అంటారు. అంటే అత్యంత సాధారణమైనటువంటి లౌకిక కృత్యాలని ఆధ్యాస విధానంగా భావించటం మూలంగా పరమోన్నతమైనటువంటి శివోహం తత్వాన్ని అంటే అద్వైత తత్వాన్ని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని లేదా అమృతత్వాన్ని ఎట్లా పొందొచ్చు అన్న రహస్యాన్ని సాక్షాత్తు రుద్రుడే ద్రష్టగా మనకి చూడటంగా దీన్ని అనుకోవచ్చు. దీన్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నిత్య కృత్యంలో మనం భగవాన్ సత్యసాయి బాబాతో సన్నిహితంగా కొన్ని దశాబ్దాల పాటు మనం అనుభవించగలిగిన స్థితి మనకు ఉన్నది కాబట్టి ఇది మనకి తేలిగ్గా అర్థమయ్యే అవకాశం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ర రహస్యాల్ని స్వామి యొక్క మాటల్లో ఒకసారి కనుక అన్వయం చేసుకుని చూసేటట్టయితే స్వామి చెప్పే మాటలు చూడండి. ఆయన బిడ్డకి స్నానం చేయించేటప్పుడు దాన్ని అభిషేకంగా భావించు అంటారు. మనం స్వామి స్నానం చేస్తున్నప్పుడు ఆయన బయట రుద్రం చెప్తుంటే సాక్షాత్తు పరబ్రహ్మ అనే మాటని ఘనాపతి గారు చెప్పటం మనకి తెలుసు. అట్లా నిత్య కృత్యంలో చేసే అతి సాధారణమైనటువంటి సంఘటనల్ని కూడా ఆధ్యాస మార్గంలో నువ్వు భావాన్ని సుసంపన్నం చేసుకుని
మలుచుకోవటం మూలంగా మాత్రమే అద్వైత తత్వానికి దగ్గరగా చేరతావు, చివరికి అద్వైతిగా మారి అమృతత్వాన్ని పొందుతావు అన్న సంకేతాన్ని సాక్షాత్ రుద్రుడు మనకి చెప్పడాన్ని భగవాన్ సత్యసాయిబాబా అట్లా చెప్పారు అనుకోవచ్చు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆ పంజాబ్ నుంచి చాలా మంది సేవాదారులు వచ్చి మగవాళ్ళంతా బ్రహ్మాండమైన పనులలో నిమగ్నమై వాళ్ళు చాలా రకరకాల సేవ చేస్తుంటే ఆడవాళ్ళు కొంచెం బాపోతారు. స్వామి వీళ్ళంతా గొప్ప గొప్ప సేవలు చేస్తున్నారు, మాకు మాత్రం వీళ్ళకి వంట వండి పెట్టడంతోనే మాకు సరిపోతుంది అంటే మీ సేవ తక్కువ కాదమ్మా, మీరు భావించుకోవడంలో ఉంటుందని స్వామి చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకోండి. రొట్టె పిండి పిసుకుతున్నారు, ఆ పిండి అంతా పొడి పొడిగా అక్కడ 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 పలుకులు చిన్న చిన్న తుంపులుగా ఉన్నటువంటి పౌడర్ గా ఉన్న దాన్ని ప్రేమ నీళ్లు అనే ప్రేమ వేసి విశ్వం మొత్తాన్ని ఒకదారి దగ్గరికి చేస్తున్నాను అన్న భావంతో ఆ పిండి పిసకండి. పిండి పిసికారు, చిన్న చిన్న బాల్స్ గా దాన్ని చేసి ఈ ప్రపంచం అంటే ఇంతే కదా, అది బ్రహ్మాండం, పిండాండం, అండాండం, ఇది నా చేతిలో ఉన్నది, ఇది తిని మేము ఆ భావం భావించండి. ఆ రొట్టె బాల్ని విస్తృతం చేసేటప్పుడు ఇట్లా విశాలమైనటువంటి ప్రేమ, నా హృదయం ఈ మాదిరిగా వైశాల్యం పొందాలి అన్న భావం చేయండి, అది అఖండమైన సేవ అవుతుంది, అఖండమైన సాధన అవుతుంది అని చెప్పారు. ఈ మంత్రాలన్నీ కూడా స్వామి ఏ మాటల రూపంలో చెప్పారు? భగవంతుడి యొక్క మాటే మంత్రం, అదే శాశ్వతుడి వచనం శాస్త్రం. శాస్త్రకుడు అంటే విశ్వాన్ని శాసించే పరమాత్మ యొక్క ముఖతః ఏ శబ్దం వెలువడ్డా సరే ఆ శబ్దం మహామంత్రం అవుతుంది. అట్లా ఆధ్యాస మార్గంలో ఈ మంత్రాల్ని మనం అర్థం చేసుకోవటంలో ఇవన్నీ మనం చూస్తే ఏమిటి, ప్రపంచం యొక్క ఆకర్షణలు గుణాతీతం గుణరహితంగా నువ్వు పోవాలని మొట్టమొదటి మంత్రాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, త్రిపురాసుర సంహారం అనేటట్టయితే మనలో ఉన్న 3 గుణాన్ని సంహరించుకోవటమే, గుణాతీతుడిగా మారటమే. మనకి శరీరం, మనస్సు, ఆత్మ 3 వాటి ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్కటి ఒక్కొక్క పరిధిలో వాటి కేంద్రాన్ని వదిలిపెట్టి తిరుగుతున్న వాటిని ఒకే కేంద్రానికి పట్టుకొచ్చి ఒకే లైన్లోకి ముందు పట్టుకురండి. ఒకే లైన్లోకి పట్టుకురావటమే త్రికరణ శుద్ధి. ఒకసారి త్రికరణ శుద్ధి సాధించిన తర్వాత వాటిని ఐక్యం చేసి పరమాత్మలో మెర్జి చేయటమే సాధన. అదే త్రిపుర విజయం, లేదు త్రిపుర అసుర నాశనం. అసుర అన్నప్పుడు నాశనం, పుర అన్నప్పుడు జయం. అంటే ఏమిటి, మనలో ఉన్నటువంటి అహంకార మమకారాలనే ద్వంద్వాల్ని 3 గుణాల్ని ఎప్పుడైతే మనం వదులుకొని పరమాత్మకి సమర్పించామో, నమస్తే అంటే శరణాగత భావంలో సమర్పించామో, ఆయనకి సమర్పించింది మంది ఎట్లా కాకుండా పోతుందో ఆ భావనతో వీటిని త్యాగం చేయటమే అమృతత్వము అన్న భావన మొదటి మంత్రం చెప్తే, ఆ మొదటి మంత్రంలో చెప్పిన భావాన్ని ఎట్లా మనం సాధించాలి అనేది 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనువాకాల్లో చెప్తున్నారు. అందువలనే ఆ చివరి అనువాకంలో దానికి మంత్రపరంగా నమశివాయ అనే మంత్రం వస్తుంది. నమశివాయ శివతరాయచ అనే మంత్రం అంటే ఏమిటి, ఆ స్థితి మనం పొందగలిగేదానికి ఏ మాదిరి సాధనా మార్గం నిత్య జీవితంలో అంటే మనం సాధారణంగా మన భావన ఎట్లా ఉంటుంది, పొద్దున పూట 1 గంట సేపు నేను పూజ చేశాను, లేదు మధ్యాహ్నం 12 నుంచి 11 దాకా సత్సంగంలో పార్టిసిపేట్ చేశాను, లేకపోతే ఇంకేదో పోయినాను ఫలానా కార్యక్రమాలన్నీ కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాను, టైం టేబుల్ అంతా చాలా బ్రహ్మాండంగా చేశాను అన్న ఖండ భావన మనలో ఉంటుంది. ఖండ భావన కాదు, అఖండ భావన అన్నప్పుడు సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆ మననం అనేది భగవంతుడి పరంగానే ఏది చూసినా భగవంతుడి యొక్క తత్వంగా గోచరించుకునే స్థితికి సాధకుడు పెరగాలి అన్న సంకేతాన్ని ఈ మంత్రాలు మనకి చెప్పటం, మంత్ర రూపంలో చెప్పటం, అది పరబ్రహ్మముఖత చెప్పబడేటువంటి పరబ్రహ్మ నామాలుగా చెప్పటం ఇందులో ఉన్నటువంటి రహస్యం. ఈ 3ని అంటే 3 రకాల నామాలు అంటే నామత్రయ మంత్రాల్ని నామద్వయ మంత్రాల్ని మేళవించి చెప్పబడ్డ అనువాకం అది రుద్రుడి యొక్క దర్శనం. తర్వాత కనపడే మళ్ళీ దూర్వాస మహర్షి ఇవన్నీ కూడా మామూలుగా మనకు కనపడుతూ ఉంటాయి. అందువల్ల వీటిని మనం అర్థం చేసుకుని చూస్తున్నప్పుడు గురుపరంగా మనం దీన్ని ఆలోచించినప్పుడు భగవంతుడి యొక్క తత్వం అష్టగురు తత్వం. ఇది బోధగురం, వేదగురం, బోధగురం, నిషిద్ధ వాచక గురం, కామ్యగురం, సూచ్యగురం, విహిత కారణ గురం, నియద్గురం, అనియద్గురం ఇవన్నీ మనం తలుచుకుంటాం. అంటే నియమించబడ్డ గురువు, లేదు ఆ గురు పరంపరగా మనం వచ్చిన గురువు,
లేదు యాదృచ్ఛికంగా ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చి మనకి సలహా ఇచ్చేసి వెళ్ళిపోయిన గురువు. ఈ 2 రకాల గురు రూపాల్లోనూ 8 రకాల గురువుగా వచ్చేది ఒకే ఒక అష్టమూర్తి తత్వం. అష్టమూర్తి యొక్క సమన్వయ దక్షిణామూర్తి తత్వమే. ఆ తత్వమే మనకి గురువుగా వచ్చినప్పుడు భగవాన్ సత్యసాయిబాబా రూపంలో చెప్పిన సందేశం కూడా, మన నడిపిస్తున్న విధానం కూడా ఎగ్జాక్ట్ గా ఈ అనువాకంలో మంత్రాల మాదిరిగానే అతి సాధారణమైన కార్యాల్ని అసాధారణమైన భావంతో మేళవించి పొందవలసిన ఉన్నతమైన స్థితిని పొందటం అన్న సంకేతంగా దీన్ని అన్వయం చేసుకున్నప్పుడు ఒక సంఘటన మనకు గుర్తొస్తుంది. ఏమిటి ఆ సంఘటన అంటే, ఇందులో మనం పొందాల్సింది ఏమిటి? ఒకటి, ముందు ద్వంద్వాలను అతిక్రమించాలి. మంచి చెడు, లాభం నష్టం, లేదు వాడు గొప్పవాడు వీడు పేదవాడు, లేదు అది చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది చాలా అల్పంగా ఉంది. ఈ భావాల్ని, ఈ ద్వంద్వ భావాల్ని ముందు అతిక్రమించాలి. తర్వాత త్రిగుణాలని అతిక్రమించాలి. సత్వగుణం కూడా స్వామి చెప్పిన మాట గుర్తు చేసుకునేటట్టయితే సత్వరజస్తమో గుణాల యొక్క బంధీకృతాన్ని బంగారు సంఖ్యలు, వెండి సంఖ్యలు, ఇనుప సంఖ్యలు అన్నారు. బంగారంతో సంఖ్యలు వేయించుకున్నా అది సంఖ్యలే సుమా. ఇనుప సంఖ్యలు రజో తమో గుణం అయ్యేటట్టయితే బంగారు సంఖ్యలు సత్వగుణం అంతే తప్ప మెటీరియల్లో తేడానే తప్ప బంధమే. ఆ బంధాతీతత పొందటమే పశువు నుంచి పశుపతిత్వం పొందటం అన్న మాటని, రెండో అనువాకంలో మాటని, ఆ పశుపతి ఆ తత్వం రెండో అనువాకంలో రోమసి మహర్షి ఏదైతే దర్శించారో దాన్ని దర్శించే విధానం, మార్గం ఇది. అత్యంత సాధారణమైన వాటిని కూడా అసాధారణమైన దైవభావంతో చూడటం నేర్చుకోండి అన్న సంకేతంగా దీన్ని మనం చూడాలి. ఈ చూస్తున్నప్పుడు ఒక సంఘటన అనేక రకాల అందులో మనకి దాని పేరేమి ఉద్ధవ గీత, అందులో ఒక సంఘటన ఉంటుంది. ఉద్ధవ గీతలో యదు మహారాజు ఆ సంఘటన గుర్తొస్తుంది ఇవన్నీ చూస్తుంటే. దానికి దీనికి చాలా తుల్యత ఏమిటి? ఆ సంఘటన ఒకసారి మనం తెలుసుకుందాం. కారణం ఏమిటంటే, ఆ ఉద్ధవ గీతలో జరిగిన సంఘటన పరంగా, అంటే ప్రకృతే గురువు, నీకు నువ్వే గురువు, మిగతా అన్ని నీకు విశ్వంలో గురువు కాందంటూ లేదు, దాన్ని నువ్వు ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతున్నావు అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఇదైతే గురువు, ఈయన చెప్పింది భగవంతుడిని మాత్రమే భగవంతుడిగా చూడటం కాదు, సూర్యుడిని మాత్రమే జ్యోతిర్మయ స్వరూపంగా చూడటం కాదు, విశ్వమంతా జ్యోతిర్మయ స్వరూపమే అన్న అనుభూతి పొందటమే భగవంతుడి యొక్క అనుభూతి. కాబట్టి ముందు భావంలోకి తీసుకురా. భావంలోకి తీసుకొచ్చినాక ఆ భావం యొక్క బలం మూలంగా అనుభవంలోకి భ్రమర కీట న్యాయంలాగా వస్తుంది అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంటే, దీని యొక్క వ్యక్త రూపాన్ని ఉద్ధవ గీతలో యదు మహారాజు యొక్క ప్రశ్నకి ఒక యోగి చెప్పిన సమాధాన పరంగా అన్వయం చేసుకోవచ్చు. దాన్ని ఆ సంఘటన వివరం ఇట్లా ఉంటుంది. యదు మహారాజు అనే గొప్ప చక్రవర్తి భూమండలం మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు. ఒక సందర్భంలో వేటకి పోతాడు. ఆయన చక్రవర్తి కాబట్టి అన్ని బలగాలు ఆయన వెంట ఉంటాయి. ఆ అరణ్యంలో ఆయన చూసిన సంఘటన ఏమిటి? ఒక చెట్టు కింద చిదానంద స్వరూపంగా ఒంటి మీద బట్ట కూడా లేకపోయినా అఖండమైన ఆనందంతో ఉన్న యోగిని చూస్తాడు. ఈ సహజంగా ఉన్న జన్మాంతర సంస్కారం మూలంగా ఇంత రాజ్యానికి అధిపతి నేను, ఇంతమంది మార్బలం నాకు ఉన్నది, నేను పొందుతున్న ఆనందం కానీ ఇతను చాలా ఉన్నతమైన ఆనంద స్థితిలో ఉన్నాడు, ఎట్లా ఈ ఆనంద స్థితి పొందగలుగుతున్నాడు? జీవితంలో ఎవరు ఏం చేసినా ఆనందం కోసమే చేస్తారు. కాకపోతే ఆనందం ఎక్కడుందో, ఎట్లా దాన్ని పట్టుకోవాలో ఆ రహస్యం తెలియక తాపత్రయపడుతూ ఉంటారు. సో ఇంత రాజ్యము నేను ఆనందం కోసమే చేస్తున్నాను కాబట్టి నాకన్నా గొప్ప ఆనంద స్థితిలో ఉన్నాయని ఆ ఆనంద రహస్యం తెలుసుకుని ఆ మార్గాన్ని నేను చేస్తాను అని ఆయనకు పోయి నమస్కారపూర్వకంగా అడుగుతాడు. స్వామి, మీకు చూస్తే చిల్లిగా లేదు, తినటానికి తిండి కూడా ఏమి రెడీగా ఉన్నట్లేదు, అయినా ఇంత ఆనందంగా ఎట్లా మీరు ఉండగలిగారు? ఎవరు మీ గురువు గారు? ఏ గురు వాక్యాల మూలంగా మీరు ఉత్తేజితులై సాధన చేసి ఈ స్థితి పొందారు? ఆ రహస్యాలు నాకు కాస్త తెలపవలసింది. ఆయన అంటాడు, నాకు వ్యతిరేకంగా ఎవరు గురువు లేరు, విశ్వం అంతా నా గురువే. విశ్వంలో జరుగుతున్న సంఘటనలన్నీ చూసి ఆ విశ్వాన్నే నేను గురువుగా స్వీకరించి ఆ నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టడం మూలంగా ఇది మెట్ట వేదాంతం,
వాచా వేదాంతం కాకుండా ఆచరణ పరంగా నేను చేయటం మూలంగా ఈ ఆనంద స్థితి నాకు లభ్యమైంది. వెంటనే నేను ఇంకో ప్రశ్న వేస్తాడు, స్వామి ఒక గురువుకి 100 మంది శిష్యులు కూడా ఉంటారు, కానీ ఒక శిష్యుడికి 100 మంది అనేక మంది గురువులు ఏమిటి? ఇది కొంచెం నాకు ఆశ్చర్యంగా ఉంది, వివరం చెప్పండి అంటాడే. ఆయన కొన్ని 100ల మంది గురువులు ఉన్నారు నాకు, వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ఒక 24 మంది. ఆ 24 మంది గురించి, ఆ ప్రకృతి గురువులు 24 మంది గురించి మీరు చెప్తాను. దాన్ని బట్టి ఆ మిగతా గురువులు ఎట్లా వాళ్ళు నేర్పారు, ఎట్లా నేను నేర్చుకున్నాను, ఎట్లా అనుభవంలో పెట్టాను అనేది నీ అంతా నీకే అర్థమవుతుంది అని చెప్తాడు. ఆయన చెప్పిన మాట ఏమిటి? ఆయన చెప్పిన 24 కూడా పంచభూతాం, ఈ పంచభూతాలు నా గురువులే. రవిచంద్ర కపోత అజగరహ సింధు, అంటే ఒక పావురం, అంటే సూర్యుడు చంద్రుడు పౌరం, ఒక పాము అంటే కొండ చిలువ, సింధు ఒక సముద్రం, పతంగం ఒక పక్షి, మధుకాన్ అంటే తేనెటీగలు, గజ, సో హరి అంటే దాని పేరేమి మన లేడీ, సో ఇట్లా మీనం ఒక చేప, పింగళ అనే ఒక వేశ్య, మధుకృత అంటే తేనె పట్టేవాడు, అమాయకుడైన అర్భక అమాయకుడైన బాలుడు, సర్ప ఒక పాము, కురంగ అంటే ఒక లేడీ, స్త్రీ ఒక సాలీడు, శరకృత్ బాణం తయారు చేసేవాడు, ఒక పెళ్లి కాని పిల్ల కుమారి, కీటము భ్రమరము. ఈ ప్రధానంగా నాకు నేర్పి మొత్తం 24 అవుతాయి. ఈ 24 మంది గురువుల దగ్గర నేను నేర్చుకున్నటువంటి ప్రాక్టికల్ అనుభవం మూలంగా నా జీవితంలో ఆచరణ పెట్టి ఈ ఆనంద స్థితి నేను పొందాను అని చెప్తాడు. ఆయన చాలా వివరంగా ఒక్కొక్క గురువు ఏం చేశాడో చెప్తాడు. దాన్ని సూక్ష్మంగా ఒక్కొక్క మాటలో మనం తెలుసుకునేటట్టయితే, ఆకాశం గగనం శూన్యం, ఏం చూసినా దానికి ఏమీ అంటదు, దాన్ని చూసి నేను నిర్లిప్తత నేర్చుకున్నాను అంటాడు. గాలి పూలు కనుక ఏంటంటే మంచి వాసన ఇస్తుంది, పనికిరాని వస్తువు అయితే చెడ్డ వాసన ఇస్తుంది, ఏది తనతో పాటు పెట్టుకోదు, దాన్ని దీన్ని సమానంగా చూస్తుంది, దానిలోంచి నేను సమానత్వం నేర్చుకున్నాను అంటాడు. అగ్ని అప్రమేయంగా ఉంటుంది, దూరం నుంచే రక్షించే ప్రయత్నం చేస్తుంది, సో దగ్గరికి వస్తే అందులో కలిపేసుకుంటుంది, ఆ మాదిరిగా దూరం నుంచి అవతల వాడికి సహాయం చేయడం నేర్చుకున్నాను. నీళ్లు మంచి చెడు ఏం నిర్వికారంగా అనేకం కలుస్తూ ఉంటాయి. నదీ ప్రవాహంలో రకరకాల పనులు అనేక మంది మనుషులు చేస్తూ ఉంటారు. వీటన్నిటినీ పట్టించుకోకుండా తన లక్ష్యమైనటువంటి సముద్రం వైపు నిరాటంకంగా నిరాడంబరంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ కృషి ఎప్పుడు వదిలిపెట్టకూడదు అని ఆ నీళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. భూమి అత్యంత సహనాన్ని, అత్యంత స్థిరత్వాన్ని, ఎవరెవరు ఏమేక నుండి భ్రష్టమైన పనులు చేసినా చెలించకుండా ఉండే స్థిరత్వాన్ని అది వ్యక్తం చేస్తూ ఉంటుంది. దాని నుంచి ఆ పంచభూతాల నుంచి అవి నేర్చుకున్నాను అంటాడు. సూర్యుడి దగ్గర నుంచి నిర్లిప్తమైన సాక్షిగా ఉండడాన్ని నేర్చుకున్నాను. మంచికి చెడుకి రెంటికి సాక్షి మాత్రంగానే ఉంటాడు తప్ప దేనిలోనూ ప్రత్యక్షంగా జోక్యం కలిగించుకోడు. మన యొక్క తత్వం నార్మల్ గా దానిలోనూ జోక్యం కలిగించుకునే తత్వం ఉంటుంది. ఆ నిర్లిప్తత సూర్యుడి దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటాడు. చంద్రుడు ఆహ్లాదాన్ని, సమత్వాన్ని, అంతేకాకుండా పొంగిపోవటం కుంగిపోవటం. స్వామి చెప్పిన మాట, వాడు గనక బట్టతల అంటే నాది కాదు పట్టించుకోను, బుట్టతల అంటే నాది బుట్టతలే కాబట్టి పట్టించుకోను. అంటే మంచికి కానీ చెడుకు కానీ వృద్ధి క్షయాలకి చాలా సంపన్నం లేదు, ఒక పైసా లేదు, ఈ రెండు రకాల స్థితులకి కుంగిపోకుండా ఉండే తత్వాన్ని చంద్రుడి నుంచి నేర్చుకున్నాను అంటాడు. పౌరం దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాం అంటే, ఆ పావురం, ఒక పావురం జంట పావురాల్లో ఒక పౌరాన్ని కిరాతుడు పట్టుకుని చంపటం మూలంగా రెండో పావురం తనకి తాను త్యాగం చేసి దానిలో లవైపు త్యాగబుద్ధి దాని నుంచి నేర్చుకున్నాను అంటాడు. కొండచిలోకి ఏమాత్రం ఆతృత లేకుండా వేట కోసం వెయిట్ చేస్తుంది తప్ప మీదపడి దూకి సైలెంట్ గా ఉంటుంది. వచ్చిన దాన్ని పట్టుకు తినటం అంటే దొరికింది మాత్రమే స్వీకరించడం, లేనికి అనవసరమైన ఆతృత పడకుండా ఉండటం అనేది కొండచిలో దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటాడు. సముద్రం దగ్గర నుంచి అగ్రాహ్యత, ఏది దానిలో పారేసినా సరే
తిరిగి దాన్ని ఇచ్చేస్తుంది. ఆ తత్వాన్ని సముద్రంలో నేర్చుకున్నాను అంటాడు. అంటే దీనికి జరిగిన కథ మాత్రం అన్ని ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ చెప్తాడు. దీనికి జరిగిన కథ ఏమిటంటే ఆ యోగి చెప్పిన కథ, ఒకసారి తన సముద్రం ఒడ్డు మీద షికారుగా నడుస్తున్న సందర్భంలో ఆ సముద్రపు అలల్లో ఆడుకునే దానికి ఒక తల్లి చిన్నపిల్లని పట్టుకొచ్చిందని, ఆ చిన్నపిల్ల కాలికి ఓ పట్టా లాంటివి ఉన్నాయని, ఈ పట్టా లాంటివి ఉండగానే ఆ సముద్రంలో ఆ పిల్ల ఆడుకోవటంలో ఒక అల వచ్చింది. ఆ అల పోతూ పోతూ ఈ లూజ్గా ఉన్న కాలి పట్టాని లాక్కుని తనతో పాటు తీసుకు వెళ్ళిపోయిందని, దానికోసం ఆ పిల్ల చాలా ఆందోళన పడుతున్నప్పుడు కాసేపు నాకు రెండో అల వచ్చింది. ఆ రెండో అల్లో ఏదైతే సముద్రం పట్టుకుపోయిందో దాన్ని మళ్ళీ పట్టుకొచ్చి విసిరి ఒడ్డున బారేసిందని, ఆ తల్లి ముఖంలో ఆనందం చూసినాక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాది కాని వస్తువు ఎవరి దగ్గర నుంచి నేను ముట్టుకోవడం మూలంగా వాళ్ళ మనసు చాలా తప్పిస్తుంది. వాళ్ళకి పొందినప్పుడు తిరిగి ఎంత ఆనందం పొందుతున్నారో చూసినప్పుడు అసలు ఏ రకంది ఎవరిది మనకు కాందేది ముట్టుకోకుండా ఉండటం చాలా విశేషం అది అనే లక్షణాన్ని నేను సముద్రం దగ్గర నేర్చుకున్నాను అంటాడు. సో కీటకం దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాం అంటే, కీటకం అనేక వాటి మీద వాళ్తోంది, వాళ్ళని పట్టుకొచ్చి పెద్దానికి అంటిస్తోంది. అగ్నివైపు ఆకర్షింపబడి అందులో పడంగానే మళ్ళీ తిరిగి లేవలేదు. జ్యోతిర్మయమైనటువంటి భగవతత్వం వైపు ఆకర్షింపబడేటట్టయితే మళ్ళీ నాకు పునర్జన్మ ఉండదు అన్న రహస్యాన్ని ఆ అగ్నిలో పడ్డ కీటకం దగ్గర నుంచి నేర్చుకున్నాను. జ్యోతి వైపే ఆకర్షింపబడాలి తప్ప చీకటి వైపు ఆకర్షింపబడకూడదు అనేది అర్థం చేసుకుని ఆ మార్గాన్ని జ్యోతి మార్గంలో నేను అప్పటి ప్రయాణం మొదలు పెట్టానంటాడు. సో తేనెటీగ నేర్పింది అంటే, ఈ తేనెటీగ రకరకాలుగా తేనెని పట్టుకొచ్చే ప్రయత్నంలో, జీవితాంతం తేనె పట్టుకొచ్చే ప్రయత్నంలో ఉంటూనే పోయి తేనె మీద ఆశ కొద్దీ ఒక కమలం నీళ్లలో విచ్చుకున్న కమలంలో కూర్చుని ఆ తేనెని తీసుకుంటూ అందులోనే మునిగిపోయి సూర్యాస్తమయం ఆ కమలం ముడుచుకుపోతోంది అన్న ధ్యాస లేకుండా ఆ తేనెలోనే తాగటంలోనే కలెక్ట్ చేసుకోవటంలోనే వాటి మీదనే లౌకికమైన వాటి మీద మాత్రమే పడి ఉండటం మూలంగా ఆ కమలం సాయంత్రం అయింది, అది మూసుకుపోయింది, లోపల చిక్కుకుపోయిన తేనెటీగ చచ్చిపోయింది. ఇది చూసినాక ఓహో, ఈ లౌకికమైనటువంటి ఆకర్షణల మీద పడి నా గమ్యాన్ని నేను గనక మర్చిపోయేటట్టయితే గమ్యం చేరకముందే మరణాన్ని ఇన్వైట్ చేసేవాడు అవుతాను అన్న రహస్యాన్ని ఆ తేనెటీగ దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటాడు. సో ఏనుగు ఏం నేర్పించింది అంటే, ఏనుగు మచ్చిక చేసిన ఒక ఆడ ఏనుగును పట్టుకొచ్చి దాన్ని పల్లంగా ఉన్న ప్రదేశంలో ఉంచి అడవిలో ఉన్నటువంటి మొగ ఏనుగు దాని చేత స్పర్శ చేత ఆకర్షింపబడి, ఏనుగుల యొక్క లక్షణం ఏమిటంటే స్పర్శాకర్షణ, ఒకదానికోటి రబ్ చేసుకోవటంలో అవి చాలా ఆనందాన్ని పొందుతాయి. ఆడ ఏనుగుతో రబ్ చేసుకునేదానికి, దాంతో ఆనందం పొందేదానికి వచ్చిన మొగ ఏనుగు ఆ ఆటలో పడి ఆ వేటగాడికి బందీ అయిపోవటం నేను నేర్చుకున్నాను. ఓహో, ఈ స్పర్శాకర్షణ వెంట కనుక పడేటట్టయితే ఈ స్థితి కలుగుతుంది, కాబట్టి ఈ స్పర్శాకర్షణకి నేను లోను కాకూడదు అన్న సంఘటన ఆ ఏనుగు దగ్గర నుంచి చూసి నేను నేర్చుకున్నాను అంటాడు. సో జింక నేర్పింది అంటే, జింక అడవిలో జింకను పట్టుకునే దానికి, జింకను వేటాడే వాడు ఆడ జింక ఏ మాదిరిగా కూత కూస్తుందో ఆ మాదిరిగా శబ్దం చేయటం మూలంగా ఆ శబ్దం నిజంగానే ఆడజింక చేస్తున్న నాదం శబ్దం అనే భావంతో మొగజింక పరిగెత్తుకొచ్చి వాడి వేటగాడి బాణానికి తగిలి చచ్చిపోయింది. అట్లా ఈ మాదిరిగా ఆ శబ్దాకర్షణ మూలంగా ఆహాహా ఎంత గొప్పగా పాడుతున్నారు, ఇది పెడుతున్నారు, ఈ లౌకికమైనటువంటి శబ్దాకర్షణ మూలంగా ప్రాణానికి పోగొట్టుకున్న జింక ఇట్లాంటి ఆకర్షణలకి అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ మాదిరి ఆకర్షణలకి నేను లోను కాకూడదు అన్న సంఘటన దాని నుంచి నేను నేర్చుకున్నాను అంటాడు. సో చేపను చూసి నేర్చుకున్నాం అంటే, జింహ చేపలని లేకుండా ఉండకూడదు అని నేర్చుకున్నాను. ఎందువల్ల, జింహ చేపలని వల్ల ఎరని పట్టుకొని ఆ ఎరకి చిక్కి తన ప్రాణాన్ని కోల్పోయింది. సో ఆ జింహ చేపల్యం మూలంగా
ఇది చచ్చిపోయింది కాబట్టి జిహ్వ చేపలని పనికిరాదు, దాన్ని వదిలేయాలి అని నేర్చుకున్నాను. సో వేశ్య పింగళ నాకు నేర్పింది సమన్వయంతో అర్పణ చేసుకునే లక్షణం ఆమె నేర్పింది. ఇది వెనకటి రోజుల్లో ఎప్పుడో జరిగిన సంఘటన కాబట్టి వాళ్ళలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణం ఒకటి ఉండేది ఆ రోజుల్లో. ఏ రోజున ఎవరిని వరించారో ఆ రోజు అతనికి పూర్తిగా భార్యగా ప్రవర్తించడం అనే సాంప్రదాయం ఉన్నటువంటి వేశ్య సాంప్రదాయం ఒకటి పాత రోజుల్లో వెనకటి రోజుల్లో ఉండేది భారతదేశంలో. సో ఆ రోజుల్లోనే సతీ సహగమనం అనే సాంప్రదాయం కూడా ఉండేది. మంచి చెడు గురించి మనం వాటిని కనుక వదిలేసేసేటట్టయితే ఏ ధర్మాన్ని ఎవరు పాటిస్తున్నారో నిర్దిష్టంగా 100కి 100 పాళ్ళు ఆ ధర్మాన్ని పాటించటం అనే పరంగా ఈ సంఘటన మనం తీసుకుంటేనే అన్వయం అవుతుంది. ఏ విటుడైతే వచ్చాడో ఆ విటుడికి ఆ రోజు తన భార్యగా ఉండేదాన్ని నిశ్చయించుకున్న వేశ్య అనుకోకుండా ఆ విటుడు తన దగ్గర చనిపోవటం మూలంగా అతనితో పాటు సహగమనం చేసింది. ఓహో, ఈ మాదిరి అంటే మంచి చేస్తున్న తను ఏ ధర్మాన్ని అయితే నమ్మిందో ఆ నమ్మిన ధర్మాన్ని నిశ్చలంగా త్రికరణ శుద్ధిగా ప్రాణత్యాగానికైనా చేసే విధానంగా ఉండాలి. అంటే ధర్మం కోసం ప్రాణాన్ని వదిలిపెట్టేదానికి, నమ్మిన ధర్మం కోసం ప్రాణాన్ని వదిలిపెట్టే స్థితి ఆమెను చూసి నేను నేర్చుకున్నాను అంటాడు. సో తేనెటీగలు ఏం నేర్పినాయి అంటే, తేనెటీగలు తేనె పట్టుకునేవాడు పోగు చేసి చుక్క చుక్కగా పోగు చేసి ఈ తేనెనంతా కూడా గూడుగా పెట్టి వాటిలో పిల్లల కోసం పెట్టేటట్టయితే వాటన్నిటినీ పోగు చేయనిచ్చి ఆ తేనె పట్టుకునేవాడు వచ్చి ఒక్కసారి మొత్తాన్ని తీసుకుపోతాడు. ఈ మాదిరిగా కూడబెట్టడం మూలంగా అది మనకి ఏ రకమైన ఆనందాన్ని ఇవ్వదు అనే భావాన్ని, అనే తత్వాన్ని దాని నుంచి నేను నేర్చుకున్నాను అంటాడు. అమాయకమైన బాలుడు నిప్పుతో ఒకే మాదిరిగా ఆడుతున్నాడు, నీళ్లతో ఒకే మాదిరిగా ఆడుతున్నాడు, పాముతోనూ బొమ్మతోనూ ఒకే మాదిరిగా అమాయకంగా ఆడుతున్నవాడు జీవితం నిష్కల్మషంగా ఆ మాదిరి అమాయకంగా ఉన్నప్పుడే వాడు భగవంతుడి దగ్గర అవుతాడు. ఈ మాయ ప్రపంచంలో మాయని వదిలి అమాయకత్వం ఆ మాదిరిగా ఉండాలి అని నేను నేర్చుకున్నాను అంటాడు. సో పాము కుబుసం విట్టం చూసినాక తన శరీరాన్ని చాలా నిర్లిప్తంగా యోగిలాగా వదిలేసిన పామును చూసి యోగి అంటే ఈ మాదిరిగా ఉండాలి, శరీరాన్ని వదిలేసేదానికి ఏమాత్రం ఆరాటపడకుండా జస్ట్ కేవలం దాన్ని వదిలేసి దాని దోనది వెళ్ళిపోతుంది, శరీర త్యాగం చేసేదానికి కూడా ఈ మాదిరిగా సన్నద్ధమై ఉండాలి, అదే యోగ లక్షణము, దేనికి అతుక్కోకూడదు, భగవంతుడికి మాత్రమే అతికినప్పుడు మిగతా ప్రపంచం అంతా మనని వదిలేసి వెళ్ళిపోతుంది అన్న తత్వాన్ని నేను ఆ పాము కుబుసం వీటంలోంచి నేర్చుకున్నాను అంటాడు. సో పక్షి ఏం నేర్పిందయ్యా అంటే ఆ సంఘటన చెప్తాడు. ఒక చిన్న పక్షి ఒక మాంసం ముక్కను తీసుకుని ఎగురుతూ పోతోంది, తన గూటి వైపు పోతోంది. ఇందులోకి ఒక డేగ చూసింది దాన్ని. ఆ డేగ చూసి దీని మీదకి తరుముకుంటూ దాని మీదకి వచ్చింది. ఆ డేగ యొక్క శక్తి ఏమిటంటే ఈ పక్షిని దాని మాంసం ముక్కని రెండు ఒకేసారి తనుగుపోగలిగిన స్థితి దానికి ఉన్నది. వెంటనే ఈ తెలివిగా ఈ పక్షి ఏం చేసింది, తన చేతిలో తన కాళ్ళకున్నటువంటి ఆ మాంసం ముక్కను వదిలేసి తను మాత్రం తప్పించుకుని తన గూటి వైపు ఎగురుకుంటూ పోయింది. ఆ డేగ కొంచెం సందిగ్ధంలో పడింది. ఫ్రీగా కింద పడుతున్న మాంసం ముక్క వైపు పోవాలే, పారిపోతున్న పక్షి వైపు పోవాలే. దానికి ఫ్రీగా కింద పడుతున్న మాంసం ముక్క పట్టుకోవడం తేలిక అనిపించి దాని వైపు డేగ వెళ్ళింది. ఇది ప్రాణం దక్కించుకుని పారిపోయింది. అంటే అల్పమైన అల్పులతో చిన్న చిన్న విషయాలకి ఘర్షణ పడి నా మనశ్శాంతిని పోగొట్టుకోకుండా దాన్ని వాళ్ళ కోసం వదిలేసి నా మానాన్ని భగవంతుడిని పట్టుకోవడంలో ఎక్కువ ఆనందం నాకు ఉంటుంది. నా ప్రాణాన్ని ఆ పక్షి ఏ మాదిరిగా తన ప్రాణాన్ని రక్షించుకుందో నా గమ్యం వైపు నేను ప్రయాణం చేయటమే నాకు ముఖ్యం తప్ప పనికిరాని ప్రతి విధవుతోనూ పోట్లాడటం, లేకపోతే గుద్దులాడటం, లేకపోతే వాడు చెప్పిన ఆ మాటలు అది ఈ మాదిరిగా నేను నేర్చుకున్నాను అంటాడు. సో అంటే ఉత్తమం కోసం అధమాన్ని వదిలిపెట్టడం, అంటే సారం పట్టుకుని పిప్పిని వదిలేయటం. చెరుకు రసం పట్టుకున్నాము, చెరుకు పిప్పిని వదిలేసాము, ఆ మాదిరిగా ముఖ్యమైన దానికోసం అముఖ్యమైన దాన్ని వదిలేయటం అనే తత్వాన్ని దాని దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అంటాడు. సాలెపురుగు ఏం నేర్పిందయ్యా అంటే అన్ని
వచ్చి ఆ గూట్లో చిక్కుకుని చచ్చిపోతున్నాయి. కానీ సాలెపురుగు మాత్రం ఆ గూట్లో బంధించబడకుండా ఏ మాదిరిగా తిరుగుతుందో ప్రపంచంలో ఈ సాలెపురుగు మాదిరిగా తిరిగిన వాడికి ప్రపంచం బంధించదు. దాని మీద ఆకర్షింపబడ్డామా దానికి అతుక్కుపోతాము. అంటే త్రిగుణాలు, ద్వంద్వాలు. ఈ త్రిగుణానికి కానీ ఆ ద్వంద్వాలకు కానీ దాని వైపు కనుక లంపడం పెట్టుకున్నామా అంటుకుంటాము. లంపడం పెట్టుకోకపోయేటట్టయితే ఈ సాలెపురుగు తేలిగ్గా తిరిగినట్టుగా ప్రపంచంలో మనం తిరగచ్చు, కానీ ప్రపంచం మనకు అంటుకోదు. స్వామి చెప్పిన మాట, బోట్ మే బి ఇన్ వాటర్, వాటర్ షుడ్ నాట్ బి ఇన్ ద బోట్. ఆ మాదిరిగా ప్రపంచంలో మనం ఉన్నా కూడా ప్రపంచం మనలో ఉండకూడదు. లేదు హెడ్ ఇన్ ద ఫారెస్ట్, హ్యాండ్ ఇన్ ద సొసైటీ పరంగా జీవించడంలో ఎక్కువ లాభం ఉన్నది అనే మాటని తెలుసుకున్నాను అంటాడు. సో ఈ సాలెపురుగు తర్వాత బాణం చేసే కమ్మరిని చూశాను. వాడు చుట్టూతా అనేక రకాల శబ్దాలు జరుగుతున్నాయి. ఎంత ఏకాగ్రంగా ఆ బాణాన్ని వాడు పొదన పెడుతున్నాడంటే ఆ చుట్టూతా జరుగుతున్న ఏవి వాడి దృష్టిని ఆకర్షించలేదు. ఏ శబ్దము వాడికి వినపడిన స్థితిలో అంత ఏకాగ్రంగా ఉన్నాడు. సాధన అన్నప్పుడు ఇంత ఏకాగ్రంగా ఈ కమ్మరి వాడు బాణాన్ని పొదన పెట్టుతున్నప్పుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో అంత శ్రద్ధగా నేను భగవంతుని మీద పెట్టి నన్ను నేను పొదన చేసుకుని భగవంతుల్లో ఐక్యమైపోవాలి అన్న భావన అందులో నేను నేర్చుకున్నాను అంటాడు. సో ఇది నూతన వధువు నుంచి, అంటే కుమారి నూతన వధువు కూడా నాకు నేర్పింది పాఠం. నూతన వధువు ఏం పాఠం నేర్పింది అంటే ఏం చెప్తాడు, పాత రోజుల్లో జరిగిన సంఘటన అనుకోవచ్చు. ఒక పిల్లకి పెళ్లి చూపులు, ఆ పిల్ల పెళ్లి చూపులు, ఇంట్లో పని, పల్లెటూరు సామాన్యమైన కుటుంబం. ఆ రోజుల్లో ఈ మిషన్లు ఒడ్లు దంపటం, బియ్యం చేయటం, ఆ బియ్యాన్ని వండుకోవటం, తినటం, ఆ మాదిరి అలవాట్లు ఉన్నటువంటి రోజులవి. ఆ రోజుల్లో అనుకోకుండా ఆ పెళ్లివారు రావటం, ఆ పెళ్లివారు 4-5 పెళ్లివారు ఎప్పుడైతే ఒకసారి వచ్చారో వీళ్ళందరికీ ఇంట్లో యజమాని ముందు భోజనం అది ఏర్పాట్లు చేయవలసిన పరిస్థితి రావటం, వాళ్లే పెళ్లి చూపులకు వచ్చారు అన్న మాట తెలిసి ఈ అనున్న పరిస్థితి ఈ పిల్ల ఏ పిల్ల అయితే పెళ్లి కూతురో ఆ పెళ్లి కూతురే ఒడ్లు దంచి బియ్యాన్ని చేయవలసిన పరిస్థితి వస్తుంది. సో పెళ్లి కూతురుగా వాడికి ముస్తాబు చేయడంలో చేతికి కంకణాలు వేశారు. ఆ చేతికి వేసిన కంకణాలు ఈవిడ రోకలతో ఇట్లా దంచుతున్నప్పుడు ఈ కంకణాలు ఒకదానికోటి కొట్టుకుని మోత మోగుతుండటంతో ఈ మోత విని తర్వాత ఈ కంకణాలతో దాన్ని చూసి గుర్తుపెట్టి దాని మూలంగా కుటుంబం యొక్క పరువు పోయే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ పిల్ల ఈ కంకణాల మూలంగా ఈ మోత వస్తుంది కాబట్టి వాటన్నింటి ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి మాత్రమే ఉంచి ఎక్స్ట్రా ఉన్న వాటన్నింటి తీసేసింది. దాన్ని తర్వాత దంపడం ఫ్రీగా దంపేసేసింది. వాళ్ళంతా వచ్చారు, ఆ కార్యక్రమం పూర్తిగా వెళ్ళిపోయింది. ఆ పిల్ల తెలివితేటలు నాకు కొంచెం ఆశ్చర్యం వేసి నేను అనుకున్నాను, ఓహో 2 ఉండేటట్టయితేనే ఈ చప్పుడు చేయటం అనేది వస్తుంది. ఏకాంతంలో ఉన్న సౌఖ్యత లేదు అన్న రహస్యాన్ని నేను తెలుసుకున్నాను. ఎవరితో ఉన్నా సరే మాటకి మాట, ఆ మాట మూలంగా గుద్దులాట, రకరకాల స్థితులు వచ్చే ఒకదానికొకటి లంపటం అయ్యే ఏర్పాటు ఉంటుంది. అవి లేకుండా ఏకాంతంలో ఉన్నటువంటి సౌఖ్యాన్ని ఒకే ఒక గాజు ఏ మాదిరిగా చప్పుడు చేయకుండా ఉంటుందో ఏకాంతమైనటువంటి జీవితంలో ఏ రకమైన ఇది ఉండదు అనేది నేర్చుకున్నాను అనే మాట చెప్తాడు. సో 9 నేర్పింది అంటే అదే భ్రమర కీట న్యాయం. ఆ పురుగు చుట్టూత, అంటే తన లార్వా చుట్టూత జుంకారం చేస్తూ 1 రోజు 2 రోజులు తిరగటం మూలంగా ఆ నాదానికి ఆకర్షింపబడ్డ ఆ లార్వా కూడా అది కూడా భ్రమరంగా మారుతుంది. ఆ తల్లి పిల్ల 2 ఎగిరిపోతాయి. ఆ మాదిరిగా ఈ భ్రమర కీట న్యాయం మూలంగా నాదం మీద దృష్టి పెట్టడం మూలంగా నేను నాదము నాదాంత స్థితికి పోగలుగుతాను అన్న రహస్యాన్ని ఆ 9 నుంచి లార్వా 9గా మారటం నుంచి నేను నేర్చుకున్నాను అంటాడు. అంటే ఏమన్నమాట, ఇవన్నీ కూడా సాధారణంగా ప్రకృతిలో జరిగే అసాధారణమైన చర్యలు. మనం చాలా కాలం క్రితం చెప్పుకున్న ఒక మాట ఇక్కడ మనం గుర్తు చేసుకునేటట్టయితే మనుషులు 3 రకాలుగా ఉంటారు అనుకున్నాం. ఏ మ్యాన్ లైక్ మ్యాన్, ఏ డాగ్ లైక్ మ్యాన్, ఏ ఫ్రాగ్ లైక్ మ్యాన్ అనుకున్నాం. ఈ 3 రకాల మనుషుల్లో మ్యాన్ లైక్ మ్యాన్ కనుక అయ్యేటట్టయితే తనకి జరిగిన సంఘటన నుంచి మాత్రమే కాక ప్రకృతిలో జరుగుతున్న సమస్త సంఘటనల నుంచి తను పాఠం నేర్చుకునే స్థితిలో ఉంటాడు అనుకున్నాం.
సో దానికి ఎక్స్ప్లెనేషన్ గా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేటట్టయితే ఒక కప్ప దాని యొక్క ఉన్న బ్రెయిన్ కెపాసిటీ చాలా తక్కువ కావటం మూలంగా దాని జీవన విధానంలో జరిగిపోయిన సంఘటన నుంచి పాఠం నేర్చుకునే అవకాశం ఉన్నంత బ్రెయిన్ దానికి ఉండదు. ఆ మాదిరిగా బ్రెయిన్ ఉన్నటువంటి మనుషులు వాళ్ళకి జరిగిన సంఘటనల నుంచి ఏమాత్రం నేర్చుకోక జీవితంలో ఉన్నతమైన స్థితికి పోయేదానికి వెనక ముందు పడుతూ పోలేకపోతూ ఉంటారు. సో ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేది చూస్తే, సపోజ్ కప్ప యొక్క జీవన విధానం, దాని నాలుక చాలా పొడుగ్గా ఉంటుంది, నాలుక చివరి కొంచెం జిగురు ఉంటుంది. ఆ పొడుగ్గా ఉన్న నాలుకని టక్కన ఒక చిన్న కీటకం మీద వేసినప్పుడు ఆ కీటకం ఆ జిగురుకు అంటుకుంటే అది మళ్ళీ ఆ నాలుక నోట్లోకి మడుచుకుని ఆ ద్వారా కీటకాన్ని తీసుకుని తిని బతికే ప్రక్రియ దాని జీవన విధానం. సపోజ్ దాని ముందు ఒక సన్నటి ఐరన్ రాడ్ కాల్చి దాని ముందు పెట్టేటట్టయితే ఎర్రగా వెలుగుతున్న ఐరన్ రాడ్ని చూసి పురుగు అనుకుని దాని మీద నాలుక వేస్తుంది. నాలుక వేస్తే కాలుతుంది, నాలుక వెనక్కి లాక్కుంటుంది. మళ్ళీ ఇంకోసారి కాల్చి మళ్ళీ పెడితే ఆ జరిగిపోయిన ఎక్స్పీరియన్స్ దానికి గుర్తుండదు, ఆ బ్రెయిన్ రికార్డ్ చేయలేదు కాబట్టి రెండోసారి మళ్ళీ నాలుక వేస్తుంది. అట్లా చచ్చిపోయేదాకా నాలుక వేస్తుందే తప్ప జరిగిన సంఘటన నుంచి ఏమాత్రం పాఠం నేర్చుకోకుండా ఉండే లక్షణం కప్పకుంటుంది. ఆ మాదిరిగా వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న అనేక సంఘటనల నుంచి పాఠం నేర్చుకోకుండా ఉన్న స్థితి కన్నా ముందుకు పోలేని వ్యక్తుల్ని ఫ్రాగ్ లైక్ మ్యాన్ అనొచ్చు. డాగ్ లైక్ అంటే కుక్కకి ఇంతకన్నా ఎక్కువ పరిణితి ఎక్కువ పొందిన బ్రెయిన్ కాబట్టి దానికి ఒక 10 రోజులు మనం దగ్గరికి తీసి దానికి ఏదైనా ఒక ఆహారం పెట్టేటట్టయితే 11వ రోజు మనం చూడంగానే తోకాటికి దగ్గరికి వస్తుంది. ఆ దగ్గరికి వచ్చినటువంటి కుక్కని ఈసారి ఒక దెబ్బ వేసామనుకోండి, దెబ్బ వేస్తే ఈసారి అది ఏం చేస్తుంది, అక్కడి నుంచి వెంటనే దూరంగా పారిపోయి, పూర్తిగా పారిపోకుండా కొంచెం దూరం పోయి ఈయన దెబ్బ వేస్తాడా, మళ్ళీ పిలిచాడు దెబ్బ వేస్తాడా, ఏదైనా తినేదానికి ఇస్తాడా అని దూరం నుంచి చూస్తుంది. అంటే 10 రోజులు అలవాటు 11వ రోజు భిన్నం కాగానే 12వ రోజు వచ్చేటప్పటికి దగ్గరికి రావాలా లేదు దూరంగా వెళ్ళిపోవాలా అని దూరం నుంచి పరిశీలించి ఏదైనా ఆహారం పెట్టబోతున్నాడా లేదా దెబ్బ వేయబోతున్నాడా అనలైజ్ చేస్తుంది. అంటే ఏమన్నమాట, తన ఎక్స్పీరియన్స్ నుంచి తను కొంత నేర్చుకుంటుంది, ఎక్స్పీరియన్స్ అయితేనే నేర్చుకుంటుంది. ఈ కేటగిరీ మనుషుల్ని, అంటే తన ఎక్స్పీరియన్స్ నుంచి మాత్రమే తను పాఠం నేర్చుకోగలగటం అనే కేటగిరీ మనుషుల్ని కాలేజ్ డాగ్ లైక్ మ్యాన్. మ్యాన్ లైక్ మ్యాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకన్నా దోవలో మనం పోతున్నాం, స్కూటర్లో పోతున్నాం, మన ముందు ఇంకో స్కూటర్ పోతోంది, సడన్ గా ఆ స్కూటర్ వాడు పోయి పెద్ద డిచ్లో పడ్డాడు, కనపడకుండా పోయినాడు. వీడు ఎట్టా కనపడకుండా పోయినాడు, మనం కూడా పోయి పడి చూద్దాం అనుకోము, ఏమైపోయినాడని మన స్కూటర్ ఆపేసి పోయి వాడిని చూస్తాం, ఓహో ఇక్కడ పెద్ద డిచ్ ఉన్నది, వీడి కింద పడ్డాడు అంటే ఏమిటి, పక్కవాడి ఎక్స్పీరియన్స్ నుంచి తను పాఠం నేర్చుకోవటం అనేది మానవుడి యొక్క లక్షణం అయి ఉంటుంది. సో ఈ ఆధ్యాస మార్గంలో జీవన విధానాన్ని మనం మార్చుకోవాలంటే ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి సమస్తమైన చర్యల్ని కూడా ఆధ్యాస మార్గంలో అర్థం చేసుకోవటం మూలంగా వాటిని మన సాధనా పురోగతికి మలుచుకోవచ్చు, అంశాలుగా మలుచుకోవచ్చు అన్న సంకేతాన్ని ప్రకృతినే గురువుగా చేసుకుని నువ్వు పొందవలసిన గమ్యాన్ని పొందు అన్న మాటలో ఆ యదు మహారాజుకి ఆ యోగి అనుభవపూర్వకమైనటువంటి సమాధానం చెప్తాడు. అంటే ఎవరో గురువు చెప్పాడు, నేను పాటించాను, నాకు ఫలితం వచ్చింది, మీరు కూడా ఆ గురువు దగ్గరికి పోండి, అది కాదు ఇక్కడ మార్గం. విశ్వమంతా గురువే, కానీ ఓపెన్గా ఉన్న మనసుతో ఏమాత్రం దానికి ఒక ముందుగానే నిర్ధారణకి రావటం, అంటే ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్స్ మాదిరిగా లేకుండా నిర్ద్వందంగా సమానమైనటువంటి హృదయంతో ఆ సంఘటనని ఆలోచించి నీ సాధనకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నావా, ఆ చేసే మార్గంలో ఆ మాదిరిగా ఉండేటట్టయితే అది ఆధ్యాస మార్గంలో భగవంతుణ్ణి పొందేదానికి రామకృష్ణ పరమహంస ఏ మాదిరిగా చెట్టులో కాళికామాత, పువ్వులో కాళికామాత, రోడ్డు మీద కాళికామాత,
ధూళిలో కాళికామాత ఎట్లా చూడగలిగాడో ఆ మాదిరిగా విశ్వం అంతా ఒకే ఒక విష్ణు స్వరూపము, లేదు విశ్వం అంతా ఏకో రుద్ర, లేదు స్వామి చెప్పిన మాట అయినటువంటి దివ్యాత్మ స్వరూపులారా అన్న స్థితిని మనం అనుభవించేదానికి అవకాశం ఉంటుంది అన్న మాటని ఈ పరంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మూడో అనువాకంలో చెప్పబడ్డ మంత్రాలన్నీ కూడా అత్యంత సాధారణమైనటువంటి భావాలున్న మంత్రాలని అసాధారణమైనటువంటి భావంతో మేళవించి దానిలో ఏ మాదిరిగా భగవంతుడి యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాము అన్న పరంగా అన్వయించుకోండి. ఆ అన్వయం చేసుకుని సాధనలో ఆ మార్గంలో ప్రయాణం చేయటం మూలంగానే సర్వకాలాల్లోనూ భగవంతుడి యొక్క అనుభూతిని పొందేదానికి అవకాశం ఉంటుంది. అదే రుద్రం యొక్క ధ్యేయము. ఏమిటి? అమృతత్వమే రుద్రం యొక్క ధ్యేయం. కాబట్టి కేవలం మంత్రం చదవటం, అభిషేకం చేయటంతో ఆగిపోక ఆ మంత్ర అర్థాన్ని అర్థం చేసుకుని దాన్ని జీవితంలో జరుగుతున్న సంఘటనలకి అన్వయం చేసుకునే విధానంగా మలుచుకోండి. అంటే దిస్ ప్రాక్టికల్ సొల్యూషన్ టు బికమ్ పరబ్రహ్మ అన్న పరంగా దీన్ని రుద్రాన్ని అర్థం చేసుకోండి అన్న పరంగా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని ఆపుదాము. ఇంకా ఒక్కొక్క మంత్రం విడివిడిగా మనకి ఏం చెప్తుంది, ఆ మంత్రంలో ఉన్న విశేషాలని, సో ఈ జరిగిన సంఘటనల పరంగా ఎట్లా అన్వయం చేసుకోవచ్చు అన్నదాన్ని నెక్స్ట్ సత్సంగంలో, ఎందుకంటే అది మొదలు పెడితే మళ్ళీ ఇంకొక another 35-40 minutes పడుతుంది. సో అది నెక్స్ట్ దానిలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఎనీ క్వశ్చన్స్, డౌట్స్, ఎలాబరేషన్, ఫర్దర్ ఎక్స్పాన్షన్ అట్లాంటిది ఏదైనా ఉంది అయితే దట్ వీ కెన్ థింక్. సో అందరికీ నమస్కారం.